ఒకడు వచ్చేమో చున్నీలు లేకుండా ఎగరండి అంటాడు. ఒకడు వచ్చేమో మీరు కాళ్ళు చేతులు దావీదు ఆడించినట్టు ఆడించకపోతే మీ కాళ్ళు చేతులు పడిపోతాయి అంటాడు ఒకడు. ఇంకొకడు వచ్చి ఇక్కడ వరకే కటింగ్లు చేసుకుని ఇట్లా స్టేడియం మీద డ్యాన్స్ చేస్తావు, ఎదర 1,00,000 మంది గొర్రెలను పెట్టుకుని ఎగురుతా ఉంటాడు. ఇంకొకడు వచ్చి వెనక అబ్బో డీజే లైట్స్, ఫోకస్ లైట్స్ వాడేకి ప్రభువులాగా కనిపిస్తూ ఉంటాడు ఒకడు. ఇంకొకడు వచ్చి నేను చెప్పిన దాన్ని ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఎవడైనా వస్తాడేమో, ఈలోపు ఎవడు రాడు నేను చెప్పినది చెప్పాలంటే, నేను అంత గొప్పవాడిని అని చెప్పుకుంటాడు ఇంకొకడు వచ్చి. ఇంకొకడేమో తెలుగు క్రైస్తవ ప్రపంచానికి అసలైన వాక్యం ఏంటో రుచి చూపించి వదిలిపెట్టేశాను అంటాడు ఇంకొకడు. నేను లేకపోతే క్రైస్తవ్యమే లేదంటాడు ఇంకొకడు. ఒకడు వచ్చేమో నేను క్రైస్తవుల పక్షాన పోరాడుతూ ఉంటే ఎందుకు నాకు ఈ తిప్పలు? ప్రియులారా, మీరు ఆలోచించండి. మీకులాగా నేను పడుకోలేనా? మీకులాగా నేను 4 మాటలు చెప్పుకుని విశ్రాంతి తీసుకోలేనా? ఈ చిల్లర మాటలు, సింపతి మాటలు క్రియేట్ చేసుకుని 4 పైసలు